నమస్తే న్యూస్ 333కి స్వాగతం. విశాఖ ఎయిర్పోర్ట్ క్లోజ్, కన్నీరవుతున్న కార్మికులు. స్పెషల్ స్టోరీ. విశాఖ ఎయిర్పోర్ట్ లేకపోవడంతో కన్నీరే మిగిలిన కార్మికులు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు. ఉద్యోగాన్ని నమ్ముకుని సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న కార్మికులకు ఏంటి దిక్కు? మన కార్మిక చట్టాలు ఏమవుతున్నాయి? కార్మికుల కంటతడి ప్రభుత్వానికి లెక్కలేదా? వీరికి ఏంటి భరోసా? విశాఖ ఎయిర్పోర్ట్ లేకపోవడంతో రాజకీయాల్లో రగడ, సొంతగూటి వారే నిరసనల పర్వం. ఇదే కూటమి ప్రభుత్వం. విశాఖ ఎయిర్పోర్ట్ లేకపోవడంతో రాజకీయాల్లో రగడ, సొంతగూటి వారే నిరసనల పర్వం. ఇదే కూటమి ప్రభుత్వం. దాదాపు 300 మంది కార్మికులు రోడ్డున పడినా పట్టించుకోని ప్రభుత్వం. దీనికి కారకులు ఎవరు? ప్రభుత్వం కాదా? బాట పట్టిన కార్మికులు. వాయిస్ ఓవర్. విశాఖ నగరానికి ఆర్థిక, పర్యాటక రంగాల్లో ఊపిరిగా నిలిచిన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సేవలు నిలిచిపోవడంతో నగరం దిగ్భ్రాంతికి గురైంది. అయితే విమానాల రాకపోకలు ఆగడం ఒక ఎత్తైతే, ఇక్కడ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వందలాది మంది కార్మికుల బతుకులు రోడ్డున పడటం మరో ఎత్తు. రెక్కాడితే గాని డొక్కాడని సామాన్య కార్మికులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సెక్యూరిటీ, క్లీనింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్, గ్రౌండ్ స్టాఫ్ విభాగాల్లో పనిచేస్తున్న 300 నుండి 500 మంది కార్మికులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయారు. కార్మికుల ఆందోళనలు, ధర్నా దృశ్యాలు. బాధిత కార్మికుడి బైట్. మేము 10 ఏళ్లుగా ఇక్కడే నమ్ముకుని పనిచేస్తున్నాం. రూపాయి కూడబెట్టుకుని కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఉన్న పళంగా ఎయిర్పోర్ట్ మూసేసి మమ్మల్ని బయటకు పంపేస్తే మా పిల్లల చదువులు, మా ఇళ్ల పరిస్థితి ఏంటి? కార్మిక చట్టాలను పూర్తిగా పక్కన పెట్టి మమ్మల్ని అనాథలుగా వదిలేశారు. వాయిస్ ఓవర్. ఏళ్ల తరబడి సేవలందించిన కార్మికులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, పరిహారం ఇవ్వకుండా తొలగించడంపై కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కులను సైతం కాలరాశారని విమర్శిస్తున్నాయి. కార్మిక సంఘ నాయకుల నిరసన దృశ్యాలు. కార్మిక సంఘ నాయకుడి బైట్. ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకోవడం దారుణం. సొంత గూటిలాంటి విశాఖ ఎయిర్పోర్ట్ సేవలు ఇక్కడే కొనసాగాలి. ఎయిర్పోర్ట్ను నమ్ముకున్న కార్మికులను రోడ్డున పడేస్తే ఊరుకునేది లేదు. వారందరికీ తక్షణమే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి, లేదా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. లేదంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం. వాయిస్ ఓవర్. విశాఖ ఎయిర్పోర్ట్ ఇక్కడే కొనసాగాలని, స్థానిక ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూడాలని నగరవాసులు, ప్రజా సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.